నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ట్రయల్ రన్ సక్సెస్. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన సువర్ణముఖి బ్రిడ్జి. తుని నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రంపచోడవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన నారా భువనేశ్వరి. అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన ఎంపీ డాక్టర్ సీఎం రమేష్. నేరాల నియంత్రణ, మహిళల భద్రత లక్ష్యంగా 80 కెమెరాలతో నిఘా వ్యవస్థ. పార్వతీపురం నియోజకవర్గంలో కీలకమైన రహదారులు, బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి అవుతున్నాయి. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై 12 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించగా ఈ రోజు ఉదయం పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో బ్రిడ్జ్ ట్రయల్ రన్ నిర్వహించారు. 12 కోట్ల రూపాయలతో 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సువర్ణముఖి నదిపై బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు నిలిచిపోగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రిడ్జి పనులు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా ఆనందం కలిగిన రోజు. ఎందుకంటే విశాఖపట్నంకి వెళ్ళాలన్నా, విశాఖపట్నం నుంచి ఇటు రాయగడ, ఇటు పక్క రాయపూర్కి వెళ్ళాలన్నా ఈ ప్రధానమైనది మన బ్రిడ్జ్. దాదాపుగా 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పక్క బ్రిడ్జ్ శిథిలావస్థకు వచ్చింటే దానికోసం 14-19లోనే ఈ బ్రిడ్జ్కి తెలుగుదేశం గవర్నమెంట్కి అప్రోచ్ చేయడం జరిగింది. అప్పుడు పిల్లర్స్ వేసేసి ప్రభుత్వం కంప్లీట్ చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మట్టి కానీ, ఎమ్మెల్యే సిమెంట్ కానీ చిన్న పరుపు కూడా చేయకుండా గాలి వదిలేశారు. ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలల్లోనే దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పొరపాటును ఏమైనా బ్రిడ్జికి అయి ఉంటే రాకపోకలకే పెద్ద అంతరాయం. మన కనెక్టివిటీ విశాఖపట్నం ఇటు అటుపక్క కూడా రాకపోకలే ఉండవు. అలాంటి పరిస్థితిలో దీన్ని చాలా ఎక్కువగా సీఎం గారి దగ్గరికి కానీ, ఆర్ఎంపీ మినిస్టర్ గారి దగ్గరికి కానీ పర్సనల్గా చెప్పి కాంట్రాక్ట్ పిలిపించి త్వరితంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే ట్రాఫిక్ ఎలా చేయించాం. వారం రోజులు ట్రాఫిక్ వెళ్ళిన తర్వాత ఏమైనా చిన్నది, ఇంకేమైనా మరమ్మతులు ఇంకేమైనా ఉన్నాయంటే చేసి మన జిల్లాకి త్వరలోనే ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ బ్రిడ్జ్ని జిల్లాకి అంకితం చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ బ్రిడ్జ్ వలన ఈ 2 బ్రిడ్జ్లు కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇది మేజర్గా లారీలకి అన్నిటికీ ఇస్తూ అది 2 వీలర్స్కి, ఆటోలకు కూడా అటుపక్కల కూడా ప్రస్తుతానికి వాడుకునే విధంగా. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల పట్ల అమితమైన కమిట్మెంట్ కలిగిన ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని. అతని నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ఆత్మస్థైర్యంతో ఉంటారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వ్యాప్తంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని చామవరం గ్రామంలో వైసీపీ సీనియర్ నాయకులు నాగేందర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మిన తను పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఏదైనా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిపై కొంతమంది నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మీడియా ముందు చిందులు తొక్కుతూ క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సకూరు నాగేంద్ర, అన్నవరం శ్రీను, రేలంగి రమణ గౌడ్, బోడపాటి సతీష్, లంక కృపానందం, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. హ్యాపీ బర్త్డే టు వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా
ఒక నాయకుడు పుట్టినరోజు పండగలాగా చేసుకున్న పరిస్థితి చూసాం. నిన్న అర్ధరాత్రి 11:59 నుంచి మొదలైన సంబరాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఉదయం మొదలు పెట్టిన తర్వాత సేవా కార్యక్రమాలు అయితేనే, బ్లడ్ బ్యాంక్స్ అయితేనే అన్ని కొనసాగుతూనే ఉన్నాయి. జన్మదిన సందర్భంగా రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదు. కాకపోతే మనందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే, అవునా కదా? రాజకీయాన్ని మన నుంచి ఎవరూ ఏం చేయలేరు. ఖచ్చితంగా మనం మాట్లాడితే రాజకీయం అవుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. జగన్ గారి నిబద్ధత, మన పట్ల, తన మనుషుల పట్ల జగన్ గారికి ఉన్న ఇష్టం గురించి చెప్తాను. మరి గతంలో కొన్ని నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని విభేదాల రీత్యా పద్ధతులు నచ్చక మన జిల్లా ఎస్పీ గారితో ఇబ్బంది వచ్చి నేను జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పడం జరిగింది. అన్నా, నాకు ఇబ్బందిగా ఉంది, ఆయన మార్చండి అని చెప్పేసి నిమిషాల ప్రకారం ఎస్పీని మార్చేసే పరిస్థితి. మరి నేను జిల్లా మంత్రి, ఆ రోజు పత్రికల ముందే మన జిల్లా మంత్రి గారు ఉన్నారు, పత్రికల ముందు వచ్చి మరి ఒక ఎస్పీ కాదు, చిన్న పోస్ట్, ఒక డిఎస్పీని మార్చమని అడిగితే ఈరోజు కూడా దిక్కులేని పరిస్థితి. అంటే జగనన్న తన మనుషుల పట్ల ఎంత అభిమానంగా ఉంటారో చిన్న ఉదాహరణ. రాజకీయంగా నేనే విమర్శించేది ఏం కాదు. అంటే తన నాయకుడిని ఎంత బలంగా తయారు చేస్తాడో ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడం అనమాట. మీరు ఇచ్చి మెసేజ్ పెట్టి వీక్ చేసి పారేశారు. పాపం నిన్న ఆయన వచ్చి ప్రజల ముందుకు వచ్చి డామ్ డూమ్ అంటున్నాడు. విలువ లేకుండా ఉన్న డామ్ డూమ్ ఏంటి, ఎంతవరకు పని చేస్తాయి? ఆ మైక్ ముందు వరకు వస్తాయి, అంతకు మించి ఎందుకు పని చేయవు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే టు మాజీ మంత్రివర్యులు దార్శక రాజా గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాం. అలాగే దార్శక రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు రామా థియేటర్లో ఇక్కడ కేక్ కటింగ్ ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో బన్నం, రొట్టు ఇవన్నీ పెడుతున్నాం. అలాగే ఉత్తరాశ్రమంలో పాలు, రొట్టు ఇవన్నీ పంచి పెడుతున్నాం. ఇలాగే ఒకటే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో ఘనంగా ఒక పండుగలో జరుపుకున్నారు ప్రజలందరూ. మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. అలాగే మాజీ మంత్రి దార్శక రాజా గారిని కూడా ఒక చక్కగా ఎమ్మెల్యేగా కలిసి మాజీ మంత్రివర్యులుగా చూడాలని మేము అందరూ అనుకున్నాం. జై జగన్, జై జగన్. మా ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు, అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మా దాడిశెట్టి రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు రాష్ట్రంలో అత్యంత గ్రాండ్గా జరగటం, అలాగే తుని నియోజకవర్గంలో తుని పట్టణంలో రామా టాకీస్ సెంటర్లో మహానేత రాజశేఖర రెడ్డి గారికి దండేసి నివాళులర్పించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బర్త్డే వేడుకలు చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడమే కాకుండా వస్త్రదాన కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బన్నం, పళ్ళు, అలాగే వృద్ధాప్యంలో ఆశ్రమంలో వృద్ధులకు బెడ్డు, పాలు, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాటటువంటి నాయకుడు. అలాగే 5 సంవత్సరాలు 19 to 24లో ముఖ్యమంత్రిగా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసినటువంటి అలాగే సంక్షేమ పథకాల్లో పేదలకు అందించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరపున ఈ రోజు ప్రజలు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పుట్టినరోజు వేడుకలు అనేది చాలా గ్రాండ్గా జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. రేపు రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. అలాగే మా నాయకుడు దాడిశెట్టి రాజయ్య గారు మళ్ళీ ఎమ్మెల్యే అవడం ఖాయం. ఇవన్నీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడు ఆయన ఆరోగ్యాలతో దీవించి జగన్మోహన్ రెడ్డి గారిని కలకాలం ఉండేలాగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ఆయన కోరుకోవడం జరుగుతుంది. జై రాజా, జై జగన్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆయా వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు రోగులకు అందించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం రంపచోడవరం గ్రామం సమీపంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీఎస్ఎల్ మరియు జీఎస్ఆర్ ఆసుపత్రుల సహకారంతో వివిధ రకాలైన వైద్య నిపుణులతో ఉచిత మెగా వైద్య శిబిరానికి మేనేజింగ్ ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అధినేత నారా భువనేశ్వరి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి మాట్లాడుతూ పేద ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందించే విధంగా 1997 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు వారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనేక వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రత్యేకమైన నమస్కారాలు. కూడి వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరుతో పాటు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. వెనుకబడిన ప్రాంతం అని చాలాసార్లు భువనేశ్వర్ అమ్మగారికి, సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. మన సీఎం గారు అయితే చాలాసార్లు అరకు, పాడేరు వెళ్ళారు. ఒకసారి రంపచోడవరం కూడా రావాలి సార్ అంటే చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితుల రీత్యా ఈరోజు భువనేశ్వరి అమ్మగారు మనల్ని చూసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మన గిరిజన ప్రాంతానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా వచ్చేటప్పుడే చెప్పారు, మన ప్రాంతంలో ఎక్కువగా సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతూ ఉన్నారమ్మా. చిన్న బిడ్డల నుంచి ఇవన్నీ మేము చేయగలామంటే అది ప్రజలు సహకరించే వాళ్ళు ఉండాలి. అట్లానే మన దాతలు, వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దాతలు ముందుకొచ్చి మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీతో పాటు చెయ్యి కలిపి మీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము అని చాలామంది దాతలు ముందుకొచ్చారు. ఇంకా వస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ నమ్మకంతో ఎన్టీఆర్ ట్రస్ట్కి డబ్బు కానీ రకరకాల విధానాలుగా వాళ్ళు ట్రస్ట్కి అందజేస్తున్నారు. ఎందుకంటే ఇది గుర్తు చేస్తున్నాను మీ అందరికీ, ఇన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టగలము అంటే అది దాతలు వలన మేము ఇది ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. అందుకే ఆ దాతలకి వాళ్ళు మా మీద ఉంచిన నమ్మకం, స్ట్రెంగ్త్ అనేది ఇస్తుంది మేము ఇట్లాంటి క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళటానికి. సో మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ క్యాంపు మీకోసం మేము ముందుకు తీసుకొచ్చాం. మీకు ఏది అవసరమో మీరు అది డాక్టర్లకి మీరు మాట్లాడుకోండి. ఏది మేము చేయగలమో ఇక్కడికిక్కడ మేము చేస్తాము, మీకు మందులు అందజేస్తాము. ఏది మా వల్ల కాదో మేము ఒక పాయింట్ తర్వాత మేము కూడా మీకేం చేయలేము. అట్లాంటప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ పేపర్ మీద రికమెండ్ చేస్తాము. అట్లానే మేము కూడా వాళ్ళతో కానీ మేము ఏ కోఆపరేటివ్ హాస్పిటల్తో మేము టైఅప్ పెట్టుకున్నామో వాళ్ళతో కూడా మేము మాట్లాడి తప్పకుండా మీకు ఏది అందజేయాలో అది తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.
అనకాపల్లి పట్టణంలో నేరాల అదుపు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు మహిళల భద్రత ధ్యేయంగా పోలీస్ శాఖ చేపట్టిన ఆధునీకరణ పనుల్లో మరో కీలక అడుగు పడింది. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ ఆదివారం అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో అమర్చిన 80 సీసీ కెమెరాలను ఈ కంట్రోల్ రూమ్ ద్వారా 24/7 పర్యవేక్షించనున్నారు. శాంతి భద్రత పరిరక్షణ మరియు మహిళా భద్రత కోసం ఎంపీ ప్రత్యేకంగా కేటాయించిన మహీంద్రా స్కార్పియో వాహనాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ సాంకేతికతను జోడించడం ద్వారా నేరాల అన్వేషణలో పోలీసులు మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఈ 80 కెమెరాల అనుసంధానం వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు 112 అత్యవసర సేవలను బాధితులకు త్వరితగతిన అందించగలమని తెలిపారు. ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న అనకాపల్లిలో ప్రజల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. టెక్నాలజీ సాయంతో పోలీసులు నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టాలని కోరుతున్నాను. జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రజాప్రతినిధుల పరంగా పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎంపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గారితో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అర్బన్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పిలా గోవింద్ సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్లు ఈళ్ల శ్రీరామ్మూర్తి, బీజేపీ నాయకులు పొన్నగంటి అప్పారావు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, డీఎస్పీ ఎం శ్రావణి, ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్, వెంకటనారాయణ, అశోక్ కుమార్, స్వామినాయుడు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పడుతూ ఉండేవారు సార్, ఎన్నో ఆలోచించేవారు. పోలీస్ స్టేషన్కి రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండేవారు సార్. కానీ ఈ మహిళా పోలీస్ వ్యవస్థ అంటే గ్రామ వార్డు సచివాలయం నుంచి గ్రామ వార్డు కార్యదర్శులుగా మేము మహిళా కార్యదర్శులుగా ఎంపిక కాబడ్డాము సార్. మేము ఎవరైతే బాధితులు ఉన్నారో బీయింగ్ ఎ విమెన్, ఒక విమెన్గా వాళ్ళ తోటి వ్యక్తిగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడి పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం సార్. కౌన్సిలింగ్స్ చేస్తున్నాము. అదేవిధంగా నిరంతరంగా సీసీ టీవీస్ మాకు ఎన్ని ఏర్పాటు చేయిస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు చాలా సుదినం సార్. సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయటం అనేది ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఆఫ్ క్రైమ్లో చాలా ఇంపార్టెంట్ సార్. వెరీ రీసెంట్గా ఒక 3 years బేబీ కిడ్నాప్ అయింది సార్. సో విత్ ఇన్ 24 hours అండ్ 48 hours మధ్యలోనే విత్ ద యూజ్ ఆఫ్ సీసీ కెమెరాస్ పట్టుకోవడం జరిగింది సార్. సో గర్ల్స్ ఎప్పి సార్, ఈ సీసీ కెమెరాస్ వలన చాలా పెద్ద నేరస్తులు దొరికారు సార్. వాళ్ళు ఇంతకు ముందే ఆర్గాన్స్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా సార్, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మనకి దొరికారు సార్. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వచ్చింది వ్యాపారం కోసం రాలేదు, షాపింగ్ కోసం రాలేదు, ఎవరో ఇంటికి వచ్చి ఉంటారని చెప్పేసి ఆ పర్టికులర్ వేల్పులవిధి ఏరియాలోని, వేల్పులవిధి 2 ఏరియాలోని సీసీ కెమెరాస్ వల్ల వాళ్ళని పట్టుకొని మన ఆ రోజు సిఏ గారు అందరూ స్టాఫ్ అందరూ కూడా మన ఎస్పీ గారు నిరంతరంగా ఆ రోజంతా ఉండిపోవడంతో ఖచ్చితంగా విత్ ఇన్ 48 hours సార్ ఆ రోజు కానీ దొరకకపోతే ఆ అమ్మాయిని అమ్మేసేవారు సార్. సో ఇది సీసీ కెమెరాస్ యొక్క ఇంపార్టెన్స్ కోసం మీకు చెప్పదలుచుకున్నాను. అంతేవిధంగా మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఈ యొక్క నిధులు ఇంకా అనకాపల్లి అభివృద్ధి చెంది నేరాలు తగ్గాలి అనే మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా రూరల్లో ఇది పర్ఫెక్ట్ కావాలి. రూరల్లో కూడా మీరు అవేర్నెస్ ఇచ్చి విలేజెస్లో, ఎందుకంటే విలేజెస్లో 2 ప్రాబ్లమ్స్. బయటికి అందరు తెలిసిపోతే మనకి అవమానంగా ఉంటుంది, లేకుంటే ఎట్లా అనేది ఆ భయంతో ఎక్కువ ఉన్నారు. ఇంకా లోకల్లో లీడర్స్ భయపడతారేమో, లేకుంటే హరాస్మెంట్ చేసిన వాళ్ళతో కొంచెం పెద్ద మనుషులు ఉండొచ్చు, వాళ్ళతో ఎట్లా అనేది భయంతో ఉన్నారు. ఆ భయం పోగొట్టాలి, వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ ఇవ్వాలి. టౌన్లో కూడా ఇంకా చేయాలి. ఎందుకంటే క్రైమ్స్ ఎస్పీ గారు, నేను నిన్న పార్లమెంట్లో రెడీ అవుతున్నా, పార్లమెంట్కి వెళ్దామని నాకు ఒక కాల్ వచ్చింది. నేను కూడా మామూలుగా ఏ కాల్స్ కూడా నేను అటెండ్ అవుతా. మార్నింగ్ కాల్ వస్తే మీది ఎక్కడన్నా ఆధార్ కార్డు పోగొట్టుకున్నారని అడిగారు. నాకు ఐడియా లేదు, నా దగ్గర ఆధార్ కార్డు. మీ దగ్గర ఆధార్ కార్డు, మీ నెంబరు మిస్యూజ్ అయిపోయింది, మీ ఫోన్ నెంబరు ఈ నెంబర్ కాదు, ఇంకొక నెంబర్ ఏదో మీ పేరుతో తీసుకున్నారు, బాంబే అడ్రస్ పేరుతో తీసుకున్నారు. నేను మోస్ట్లీ ఉండొచ్చు కాబట్టి మన థింకింగ్ వేరే. ఒక 5 minutes వాళ్ళు నాతో మాట్లాడే లోపలనే అర్థమైపోయింది ఫేక్ కాల్ అని. ఎందుకంటే అక్కడ నుండి మీరు లైన్లో ఉండండి, మిమ్మల్ని ముంబై పోలీస్ స్టేషన్లో కలుపుతామన్నా ఫోన్లోనే. మళ్ళీ ఆ ఫోన్లో నుంచి డైరెక్ట్గా వీడియో కాల్లోకి వచ్చేసారు. వీడియో కాల్లో ఒక పోలీసు డ్రెస్ వేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా సీరియస్ క్రైము, మిమ్మల్ని ఇమ్మీడియట్గా సిబిఐ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేస్తాం, సిబిఐ వాళ్ళు మాట్లాడుతారు. అటుపోయి ఇట్లా పోయి ఫస్ట్ ఒక
ఉండండి నేను పెట్టేసి మళ్ళీ కాల్ చేస్తానంటే ఐఎమ్ గెటింగ్ అదర్ కాల్స్. నేను కాల్ చేస్తానంటే వాళ్ళు లేదు యూఆర్ టాకింగ్ దిస్ ఇష్యూ అర్థమైపోయింది. నేను ఎంపీ అని కూడా తెలుసు వాళ్ళకి. ఎంపీ అయితేనేమి మినిస్టర్ అయితేనేమి అవర్ సిబిఐ డైరెక్టర్ ఇస్ వెరీ సీరియస్, ఇమీడియట్లీ యూఆర్ గోయింగ్ టు అరెస్ట్ యూ. అప్పుడు నాకు అర్థమైంది, సరే ఎందుకురా ఇట్లా చేస్తే కాదు, యూ అండ్ మీ విల్ మింగిల్, విల్ గెట్ మోర్ మనీ, ఐ విల్ గివ్ క్లూస్ అని చెప్పి అర్థమైపోయి చేసి మన కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు అట్లా ఈ మధ్య ఇటువంటి కాల్స్ ఎక్కువ. ఇంకొకటి, సరే చాలామంది ఆఫీసర్లకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడ కరప్ట్ చేసావు, అక్కడ కరప్ట్ చేసావు, మా దగ్గరకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు ఇంత డబ్బు లేకుంటే అని. ఈ మధ్య చాలామంది మన ఏపీలో ఆఫీసర్లు కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, బయట చెప్పుకోలేదు. ఈ కాల్స్ ఎక్కువ అయిపోయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నీ దగ్గర డేటా తీసేసుకొని ఏదో ఒకటి చేసుకొని చేస్తున్నారు. అది అవేర్నెస్ ఇవ్వాలి అందరికీ, అది అవేర్నెస్ ఇవ్వాలి. ప్రజా వైద్య ఆరోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆర్థిక ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి పదంలో నడిపించి పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీ చేసి రోగుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వైద్య సేవలు చేరువ చేస్తూ మరిన్ని సౌకర్యాల కల్పనలో పెద్ద ఆసుపత్రిని అపర సంజీవనిగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా వైద్యులకు సిబ్బందికి ప్రత్యేక దిశానిర్దేశాన్ని సూచించారు. ఈ రోజు పెట్టే గుడ్డి నేను చెప్తాను, ఎగ్ పండు, రైస్, సాంబారు, రసం మేడం. వాటికి ఇండెక్స్ పెడతాయి మేడం. 3 months ఒకసారి తెచ్చుకుంటాం మేడం సెంట్రల్ గవర్నమెంట్. మీరు మెడిసిన్ ఈచ్ మెడిసిన్ కి ఒక డేకి పెట్టలేదా? డే టు డే తెలుస్తాను. శానిటరీ సూపర్, సెక్యూరిటీ సూపర్. సెక్యూరిటీకి మనం లేడీ ఒకటి ఉన్నా చేస్తున్నాం. కానీ వాళ్ళకి ఏదో బడ్జెట్ కారణంతో డిలే అయింది మేడం. దానివల్ల ఆల్మోస్ట్ 30 బెడ్స్ వేరే దగ్గర మనం సప్లై చేయడంతో కంజెస్ట్ అయిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ లో చాలా రినోవేషన్ వస్తుంది, ల్యాబ్ మెడికల్ వాళ్ళను. ఇప్పుడు నాకు ఏర్ లో కొంచెం డస్ట్ వస్తుంది, పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అలా పట్ట ఉంటుంది బయట వెళ్ళవు మేడం. ఇవన్నీ చాలా గలీజ్గా ఉంది. అది చేయగలిగి మొత్తం చేయగలిగి మనం చేయగలిగినట్టు చాలా వరకు అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో 1,46,00,000 CSR నిధులతో నూతనంగా భవనాలకు శంకుస్థాపన అనంతరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేసిన ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ. జిల్లా ఆసుపత్రిని మరింత అభివృద్ధిలో పనులలో భాగంగా ప్రజలకు అందుబాటులో నూతనంగా డి అడిక్షన్, ఫీడింగ్ అండ్ వెయిటింగ్ హాల్ మరియు మోడర్న్ మార్చురీ రూమ్ బ్లాక్లు ఏర్పాటు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చొరవతో కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలతో RHI మ్యాగ్నిస్టా కంపెనీ 1,46,00,000తో CSR నిధులతో ప్రారంభించడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పిలా గోవింద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ మరియు ఇతర ముఖ్య కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంతకైనా నిధులు తెచ్చడానికి, డెవలప్మెంట్ చేసడానికి ముందుంటామని తెలియజేస్తూ, ప్రత్యేకంగా మరొకసారి నాగేశ్వరరావుని వారి యజమాన్యాన్ని, వాళ్ళు ఎందుకంటే వారి యజమాన్యం ఫారెన్లో ఉన్నారు, అయినా కూడా నాగేశ్వర గారు వారిని ఒప్పించి ఈ అడిగిన వెంబడే ఎక్కువ రోజుల్లో ఆలస్యం లేకుండా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ, అలాగే ఈ హాస్పిటల్ విషయానికి వస్తే ఏదో ఒక విధంగా త్వరలోనే
ఈ హాస్పిటల్కి ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసి మళ్ళీ మనం అందరం చూసుకొని ఇక్కడ దానికి కూడా ఇనాగ్రేషన్ చేసే విధంగా చేస్తాము. అదేవిధంగా కలెక్టర్ గారు మనకు నిజంగా ఇక్కడ ఉండే కలెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఇక్కడ ఉండే డాక్టర్స్ కానీ అందరూ కూడా జిల్లాలో ఒక రెస్పాన్సిబిలిటీగా పెయింటింగ్స్ కానీ లోపలేమో హైజీన్గా ఉండాలని చెప్పి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ చేయగా సుమారు ₹1 కోటి పైగానే నిధులు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం వల్ల నీట్గా పోటీ తర్వాత ఆపరేషన్ థియేటర్ వేరే ఇది ముందు 1.4 crores ఇది హాస్పిటల్ ఆధునీకరించి హైజీన్గా ఉండడానికి కావాల్సిన విధంగా వెంటనే అది ముందు చేయించడం జరిగింది. దీంతో పాటు 6 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. ఆ థియేటర్స్ కూడా అక్కడ నిజంగా ఆపరేషన్ అయితే ఏం జరుగుతుంది అనే పరిస్థితి ఉండేది. అంత హైజీన్ లేనటువంటి పరిస్థితులు సుమారు ₹80 లక్షలతో నోవోపాన్ అనే కంపెనీ ₹80 లక్షలు ఇచ్చి ఆ 6 ఆపరేషన్ థియేటర్స్ కూడా అన్ని మోడర్నైజ్ చేయడం జరిగింది. కూడా వీటితో పాటు మనకి ఎన్టీపీసీ నుంచి ₹48 లక్షల కాంపౌండ్ వారికి మంజూరయ్యే కార్యక్రమం జరిగింది. నిన్ననే ఈ రాష్ట్రంలో 7 హాస్పిటల్స్ కి టిఫా స్కాన్ మంజూరు అయితే మనకి కూడా ఒక టిఫా స్కాన్. ఎందుకంటే మనకి స్టేట్ లో అన్ని హాస్పిటల్స్ కంటే ఎక్కువ మీకు గర్భిణీ స్త్రీలు ఎక్కడిగా వస్తున్నారు. వారి పొడుగులు పోసుకోవడం కాకుండా వారి సిజేరియన్ లేకుండా న్యాచురల్ గానే వాళ్ళకి డెలివరీ అయ్యేది అత్యధికంగా న్యాచురల్ డెలివరీస్ ఈ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఏ ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళినా సిజేరియన్ జరుగుతుంది, కానీ న్యాచురల్ గానే ఇక్కడ చేసి మన డాక్టర్లను ప్రత్యేకించి నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నా ఈ కార్యక్రమం చేసినందుకు. అది కొంచెం ప్రభుత్వం దృష్టిలో తీసుకొని వెళ్ళి మొదటైతే కంప్లైంట్స్ పెట్టాం మొదట 6 నెలలు. ఇప్పుడు అనుకున్నాము ఇక్కడ ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి దాంట్లో భాగంగా ఆల్రెడీ పెద్దలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా, అంటే ఇన్ ద సెన్స్ ఫౌండేషన్ స్టోన్ అని మనం ఇవాళ వేసుకుందామని ప్లాన్ చేసాం. దాని ప్రకారం ఇవాళ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా తరపు నుంచి ఈ ఇనిషియేటివ్ కింద 1.4 కోట్లు డబ్బులు అనేది మంజూరు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం 3 విభాగాల్లో మనం దీన్ని స్పెండ్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేటప్పటికి వెయిటింగ్ రూమ్ అండ్ బేబీ ఫీడింగ్ రూమ్ అనేది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి డీ అడిక్షన్ రూమ్స్. డీ అడిక్షన్ ఏదైతే మన డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని డీ అడిక్షన్కి సంబంధించిన కంప్లీట్ ఒక రూమ్ అనేది ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ అనేది ఒకటి వస్తుంది, అది రెండోది. మూడోది వచ్చేటప్పటికి మార్చురీ. ఇప్పుడున్న మార్చురీని కంప్లీట్గా కొత్తదానికి కన్స్ట్రక్ట్ చేయడానికి మేము మూడోదాన్ని నేను చేసాం అనమాట. ఈ మూడింటిని కలిపి ఆల్మోస్ట్ 1.4 crore అనేది కంపెనీ ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా సిఎస్ఆర్ నిధుల కింద మంజూరు చేయడం జరిగింది. దీంట్లో మరీ ముఖ్యంగా ఏంటంటే సీఎం రమేష్ గారు ఢిల్లీలో గురుగాంలో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళని దీని గురించి రిక్వెస్ట్ చేసి ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేసేటట్టు చేశారనమాట. దాంట్లో తను ముందున్నారు. సో తనకి మా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్హెచ్ఐ మ్యాగ్నసిటా కింద వచ్చినట్లయితే మేము ఎవ్రీ ఇయర్ కూడా ముఖ్యంగా 3 విభాగాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ అనేది స్పెండ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, రెండోది వచ్చేటప్పటికి హెల్త్ విభాగం, మూడోది వచ్చేటప్పటికి బేసిక్ ఇన్ఫ్రా, విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, ఎక్కడైనా బేసిక్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడంలో మేము ముందున్నాం అనమాట. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ఒక డైరెక్టివ్ ఏంటంటే ఎక్కువ మనం స్పెండింగ్ అనేది ఎడ్యుకేషన్ అదేవిధంగా ఇన్ఫ్రాలో చేసాము. హెల్త్ విభాగంలో కొంచెం వెనకబడి ఉన్నాం. సో హెల్త్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉంటే మనం టాప్ ప్రయారిటీలో చేయాలని చెప్పేసి మా సిఎస్ఆర్ కమిటీ నుంచి అపర్ణ కిర్పాల్ గారు చెప్పారనమాట. సో ఆ కంటెక్స్ట్లో అదే టైంలో ఈ ప్రపోజల్ అనేది కలెక్టర్ గారు అదేవిధంగా సీఎం రమేష్ గారు ఆఫీస్ నుంచి ఈ రికమెండేషన్ వచ్చింది. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తొందరగా వితిన్ 10 days స్పాన్లో దీని అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. సో ముందు కూడా ఇదనే కాదు, అఫ్కోర్స్ ఇందాక మీ మధ్యలో చెప్పినట్టు ఇది ఛాలెంజింగ్ టార్గెట్ ఇచ్చారు. ఒక 3 నెలల్లో కంప్లీట్ చేయాలనేది సీఎం రమేష్ గారి అభిమతం. మేము ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ తీసుకొని ఈ ఫెసిలిటీని రెడీ చేసి అందరికీ ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అది అందుబాటులో తెచ్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మా కమిట్మెంట్ ఎంఎన్సీ కంపెనీ అదేవిధంగా అందరికీ తెలిసిందే సిఎస్ఆర్ నిధులు అనేది స్పెండ్ చేయాలి ఎవ్రీ ఇయర్. సో ఈ ప్లాంట్ కింద మనకి ఎంతైతే మనకు భాగం వస్తుందో దాన్ని ఖచ్చితంగా లోకల్గా స్పెండ్ చేసేసి ఇక్కడ లోకల్గా డెవలప్మెంట్ జరగడానికి మా తరపు నుంచి కంపెనీ తరపు నుంచి మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం, దాంట్లో భాగస్వాములు అవుతాం అని చెప్పేసి నేను మీ అందరి సమక్షంలో నేను ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ. రెగ్యులర్గా చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మేము దీంట్లో స్పాన్సర్ చేసేవాళ్ళం. కాకపోతే నేను ఇందాక
మీటింగ్లో ఉన్నప్పుడు చెప్పాను. చుట్టుపక్కల ఉన్న 3 విలేజెస్లో మేము ఎక్కువ కంట్రిబ్యూట్ చేసాం. వెంకటాపురం కావచ్చు, భరణికం కావచ్చు, అదేవిధంగా సిరసపల్లి కావచ్చు. ఇది మొదటిసారి, ఎందుకంటే బిగ్ పిక్చర్ కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఒక కార్నరే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనం కంట్రిబ్యూషన్ చేయాలి అనేది ఒక రికమెండేషన్. అదేవిధంగా లోకల్ కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ ఒక మంచి ప్లాన్తో ముందుకు వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మన తరపు నుంచి మనం కూడా దాంట్లో కంట్రిబ్యూషన్ ఉంచాలి అని చెప్పేసి ఈ విధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్కి కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యలమంచిలి గుర్రపు సత్రంలో మాజీ శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తిరాజు, యలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం మెగా రక్తదాన శిబిరం మరియు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. యువత అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. బోదుపు గోవింద్, బోదపు ఎల్లయ్య, ఎర్రయ్య దొర, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, బెజవాడ నాగేశ్వరరావు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి వద్ద హిందూ సమ్మేళనం పేరుతో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొన్నారు. గీతా పారాయణం, పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సబ్బవరం మండలంలోని మొగలిపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ స్వగ్రామంలో జరిగిన ఈ జన్మదిన వేడుకల్లో గ్రామ సేవకులకు, పేద ప్రజలకు క్రిస్మస్, సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే మల్లునాయుడు చెరువుగట్టుపై మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కొబ్బరి, సపోటా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గండి రవికుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు బాసటగా నిలిచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి మహిళలకు సొంత అన్నలా చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. జగనన్న పాలనలో అమ్మఒడి ఎన్నో పథకాలు మహిళల జీవితాల్లో వెలుగు నింపాయన్నారు. అంతకుముందు మహిళలతో కేక్ కట్ చేయించి అభిమానులకు అందజేశారు. ఈ వేడుకలలో అత్యధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిరిపురపు వాసు, సబ్బవరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎడ్ల నాయుడు, వార్డు మెంబర్లు గోతిరెడ్డి వెంకటలక్ష్మి, గురి నాగమణి, బైలపూడి బంగారయ్య, బోకం లక్ష్మి, పైల దేముడు, రామునాయుడు, అంగటి సూరి, బత్తిన వెంకట్, సింగంపల్లి కృష్ణ, నాగరాజు, సిరిపురపు కుమార్ పాల్గొన్నారు. ఎందుకు ఇస్తున్నాం తెలుసా? జగన్ ఏంటి బర్త్డే సందర్భంగా ఆయన పండుగ శుభ్రంగా చేసుకోవాలి. అది ఆయన బర్త్డే సందర్భంగా ఆశీస్సులు చెప్పరా ఒక్కసారి చాలండి, ఉన్ని తగ్గించి మనం వేద్దాం.
వచ్చింది కదా అని చెప్పి తర్వాత కాలేదండి. పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్న తీరును రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్ మోహన్ రావు పలు గ్రామాల్లో పరిశీలించారు. వీరఘట్టం, నాగూరు, టిఆర్ఎన్ వలస, ఇటికాగెడ్డ, తిరుపాడ, బీజేపురం, జోగులగూడమ్మ, పెద్దమేరం గ్రామాల్లో ఆదివారం సందర్శించి పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరును పరిశీలించారు. తొలుత వీరఘట్టం పిహెచ్సిలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి కార్యక్రమాన్ని తనిఖీ చేసి 5 ఏళ్ల వరకు ఉన్న ఎంతమంది పిల్లలకు లక్ష్యంగా వేస్తున్నారు, ఆన్లైన్ నమోదుపై వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం డాక్టర్ జగన్మోహన్ వివిధ గ్రామాల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయా కేంద్రాలు పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యం పూర్తి చేసినవి టాలీ షీట్లు, ఆన్లైన్ నమోదు పరిశీలించారు. ఇటుకబట్టి వలస ప్రదేశంలో సందర్శించి అక్కడ పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందా అని పరిశీలించారు. మార్గదర్శకాల ప్రకారం 5 ఏళ్ల వరకు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసి సకాలంలో నివేదికలు అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఏవైనా కారణాలచే ఆదివారం పోలియో చుక్కలు వేయబడిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి వేయాలన్నారు. ఈ పరిశీలనలో ఆయన వెంట సూపర్వైజర్ జయాగౌడ్ తదితరులు ఉన్నారు. డిసెంబర్ 21 పోలియో ఆదివారం సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే జిల్లా వైద్య శాఖ అధికారి వారి ఒక ఆదేశాలు మరియు సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5 ఏళ్ళలోపు అంటే పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ళ వరకు ఉన్న సంవత్సరం వరకు ఉన్న పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు అనేది వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని పరిశీలనలో భాగంగా ఇక్కడ పలు గ్రామాల్లో కార్యక్రమం జరుగుతున్న తీరుపై పరిశీలన భాగంగా సందర్శించడం జరిగింది. నేను రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పరిశీలన భాగంగా మీరు ఈరోజు వీరఘట్టంలో కార్యక్రమం అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభమై అనంతరం అక్కడ కార్యక్రమాన్ని కూడా పలు కేంద్రాల్లో వీరఘట్టంలో పరిశీలించడం జరిగింది. తదుపరి నాగూరు, బీజేపురం, అలాగే గడ్డతీరువాడ, జోగులడొమ్మ, పెదమేరంగి గ్రామాల్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమం తీరును పరిశీలన జరిగింది. మరి ఈ పరిశీలనలో అక్కడ ఎంతమంది 5 ఏళ్ళ పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది, అలాగే అక్కడున్న పిల్లల యొక్క లక్ష్యం ఎంతమంది, అలాగే ఆన్లైన్ యొక్క నమోదు తీరు ఏ విధంగా ఉందన్నది మరి నేను మా యొక్క వైద్య సిబ్బంది సూపర్వైజర్ జయగౌడ్తో కలిసి ఆ యొక్క వ్యాక్సిన్ తాలూకా వైల్స్ అలాగే టాలీ షీట్స్ అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు ఎవరైతే వివిధ కారణాల చేత పోలియో చుక్కలు వేయబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ 22, 23 తారీఖుల్లో ఈ వైద్య సిబ్బంది సమన్వయ శాఖలతో కలిసి ఇంటింటి సర్వేలో ఎవరైనా అందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగింది లేదా ఎవరైనా మిస్ అయ్యారని చూసి వాళ్ళు కూడా గుర్తించి పోలియో చుక్కలు వేసి 100% పూర్తి చేయడం లక్ష్యంగా జిల్లాలో పోలియో రహిత దిశగా కృషి చేయడానికి జిల్లా అధికారి యంత్రాంగము అటు వైద్య సిబ్బంది తదితర శాఖలు అన్ని కూడా కృషి చేయడం అనేది జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి ట్రయల్ రన్ సక్సెస్. 12 కోట్ల రూపాయలతో నిర్మించిన సువర్ణముఖి బ్రిడ్జి. తుని నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా జరిగిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రంపచోడవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన నారా భువనేశ్వరి. అత్యాధునిక సీసీటీవీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన ఎంపీ డాక్టర్ సీఎం రమేష్. నేరాల నియంత్రణ, మహిళల భద్రత లక్ష్యంగా 80 కెమెరాలతో నిఘా వ్యవస్థ. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.